హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. హైదరాబాద్ మీర్పేట్ కార్పొరేషన్ జిల్లెలగూడ ఏరియాలో మాజీ జవాన్ గురుమూర్తి తన సొంత భార్యని అతి కిరాతకంగా చంపిన సంఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే ఒక జవాన్ అయ్యుండి ఈ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది? దీనిపై పూర్తి విశ్లేషణకు మా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ అసలు మాజీ జవాన్ అయ్యుండి తన సొంత భార్యని ఇంత కిరాతకంగా చేయడానికి గల కారణాలు ఏముంటాయంటారు? ఇప్పుడు రాఘవ పురాణాల్లో రాక్షసుల గురించి చెప్పుంటారు, అవును. వినుంటావుగా. అవును. తర్వాత గ్రామాల్లో సరే అది నమ్మకమో మూఢనమ్మకమో పక్కన పెట్టు, దెయ్యాల గురించి చెప్తా ఉంటారు, శవాలను పీక్కు తింటాయి అని చెప్పేసి. అవును. ఇప్పుడు ఈ రాక్షసుల కంటే మనం గ్రామాల్లో వినే దెయ్యాల కంటే ప్రమాదకారి ఇతను. ఇలాంటి మనసుతో ఉన్నవాళ్ళు ఇతన్ని జవాను అని అంటానికి పనికిరాడు. సరే అతను పోయాడేమో, చేశాడేమో, వచ్చాడేమో. నిజానికి అనుమానం కారణంగా భార్యని హత్య చేసి ఉంటాడు అని చెప్పేసి నిన్నటి దాకా కథనం. ఇప్పుడు కొత్తగా వినపడుతుంది ఏంటంటే అసలు ఇతనికి అక్రమ సంబంధం ఉంది వేరే మహిళలతో. భార్యని వదిలించుకోవాలనే కారణం చేత భార్య మీద పదే పదే గొడవలు పడేవాడు, భార్యని హింసించేవాడు. ఆ క్రమంలోనే భార్యని చంపాడు. చంపిన దాన్ని దొరకకుండా చేసుకోవడం కోసం మనిషిలా కాకుండా పశువులా, ఒకప్పుడు ఏమన్నా అంటే అరే మనిషివా పశువా అనేవాళ్ళు. ఇప్పుడు ఇతని పశువు అంటే పశువులు కూడా సిగ్గుపడతాయేమో. ఖచ్చితంగా. తర్వాత రాక్షస మనసుతో ఉన్న మనుషుల్ని నరరూప రాక్షసులు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పదం కూడా ఇతను సరిపోదు, ఇతనికి ఏదైనా కొత్త పదం క్రియేట్ చేసి పెట్టాలి. పశువు, నరరూప రాక్షసుడు ఈ పదాలు ఇతను సరిపోవు. ఇతని ఐడియాలజీ ఎలా ఉందంటే ఏం చేస్తే తప్పించుకోగలను చట్టం నుంచి, ట్రైల్ వేయటానికి కూడా సిద్ధపడ్డాడు. ఫస్ట్ కుక్కని చంపాడంట. ఆ చంపిన కుక్కని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత ఎండబెట్టి తర్వాత బూడిదగా పొడిగా మార్చేసి దాన్ని నీళ్ళలో కలిపాడు. ఓ ఇదేదో బాగుంది కదా, మనిషిని కూడా ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆమె బాడీని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి బ్రెడ్ మరకలు కనపడకుండా తుడిచేసి ఆ బాడీ ముక్కల్ని కుక్కర్లో ఉడికించేసి ఉడికించినటువంటి దాన్ని ఎండబెట్టేసి తర్వాత పొడిగా బూడిదగా మార్చేసి చెరువులో తీసిపోయి కలిపాడండి. అదే సార్, ఇందులో కీలకంగా 18 గంటలు ఇదే పనిలో ఉన్నాడు అతను. ఒక 18 గంటలు 18 గంటలు ఇదే పని మీద ఉన్నాడు. అవును, ఇదే పని మీద ఉన్నాడు. మందు తాగుతూ ఇదే పని మీద ఉన్నాడు. 100 ఫైబర్స్ మందు తాగుతూ ఇదే పని మీద ఉన్నాడు అనేటువంటిది పోలీసులు గమనించినటువంటి మాట ఇప్పుడు ఆధారాల ప్రకారం. అయితే ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సింది ఏంటి అంటే ఇతనికి ఎలాంటి శిక్ష పడవచ్చు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సార్ ఇంకోటి, ఇందులో 50 కేజీలు మినిమం, ఒక మహిళ అంటే ఒక 50 కేజీలైనా ఉంటుంది. ఒక 50 కేజీలు ఉన్న శరీరాన్ని అంత ఈజీగా కుక్కర్లో ఉడకబెట్టడం కానీ, విడతల వారికి ఉడకబెట్టుంటాడు. విడతల వారికి ఉడకబెట్టుంటాడు. 18 గంటల టైం తీసుకున్నాడు కదా. అవును. 18 గంటలు అనేది ఇప్పటి వరకు ఒక అంచనాగా వచ్చింది. ఇంకెక్కువ టైం కూడా తీసుకుని ఉండొచ్చేమో. అవును. 18 గంటల పాటు విడతల వారికి ఉడకబెట్టుంటాడు. మొత్తం ఒకసారి బాడీ మొత్తం కుక్కలో పట్టదు. అదే అంటున్నా. అదే విడతల వారికి ఉడకబెట్టుంటాడు. ఉడకబెట్టిన దాన్ని ఎండబెట్టి బూడిదగా మార్చి ఈ పని చేసి ఉంటాడు. సో ఇప్పుడు కేరళలో ఈ మధ్య కాలంలో ఒక తీర్పు వచ్చింది. జనవరి 20వ తారీఖున 2022లో జరిగిన సంఘటన సంబంధించి. అక్కడ జరిగింది ఏంటంటే ఒక గ్రీస్మా అనే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ చదువుకునే టైంలో పరిచయం అయ్యి ప్రేమగా మారాడు. బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రీల్స్ చేశారు, ప్రేమించుకున్నారు, తిరిగారు. ఆ తిరిగే టైంలో ఈ అమ్మాయికి పేరెంట్స్ వేరే పెళ్లి చూశారు, వేరే సంబంధాన్ని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. సో పేరెంట్స్ చేసిన సంబంధాన్ని చేసుకుందాం అనుకుంది ఈ అమ్మాయి కూడా. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇతని కంటే వెలిసేటెడ్ కావటం చేత. కాబట్టి బాయ్ ఫ్రెండ్ వదిలించుకోవాలి, అతనే వదలట్లేదు. నువ్వంటే ఇష్టం అని ఈ అమ్మాయి అనేక మాట చెప్పింది కాబట్టి ఆ ఇష్టంతో తిరుగుతున్నాడు. సో ఈ లోకం నుంచి పంపిద్దామని అనుకొని విడతల వారీగా కషాయంలో, అతని కషాయం ఫస్ట్ ఏమో జ్యూస్లో పారాసిటమాల్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చిందంట, పొడి చేసి కలిపిస్తే అతను తాగి చేదుగా ఉందని, అంటే ఈ అమ్మాయి ఏదో విషయం కల్పిస్తేనే అతను ఎందుకు అనుకుని ఉంటాడు. జ్యూస్ బాగాలేదని పారబోయటం ఏదో పక్కా పెట్టేశారు. కానీ ఇలా అయితే కుదరదని చెప్పేసి ఆరోగ్యం కోసం అని చెప్పేసి కషాయం, ఆయుర్వేద కషాయాన్ని అలవాటు చేసి ఆయుర్వేద కషాయంలో విషయాన్ని విడతల వారిగా కొద్ది కొద్దిగా ఇస్తూ అతని ఆరోగ్యాన్ని క్షీణించేలా చేసిందంట. ఒకరోజు పురుగుల మందు ఆ కషాయంలో కల్పించి ఆ తాగ్గానే వాంతింగ్స్, విరోచనాలు, తర్వాత హాస్పిటల్ జాయిన్ కావటం, అక్కడ చనిపోవటం జరిగిపోయింది. మొదట్లో అనుమానం రాలే ఆ అమ్మాయి చంపుతుందని. తర్వాత ఆ అబ్బాయి పేరెంట్స్కి
ఈ అమ్మాయికి దగ్గరికి పోయి ఇచ్చిన ప్రతిసారి బలహీన పడుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి దగ్గరకు పోయి ఇచ్చిన తర్వాతే వామిటింగ్లు విరోచనాలు అయినాయి, హాస్పిటల్ పాలయ్యాడు అనేది పోలీసులకు సమాచారం వచ్చిన తర్వాత ఒక్కసారి ఎందుకైనా బెటర్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఒప్పేసుకుంది. వాళ్ళదేం చేయాలి ఎంక్వైరీ చేస్తే ఒప్పేసుకుంటే చివరికి ఆ అమ్మాయికి మొన్న జనవరి 20వ తారీఖున ఉరిశిక్ష పడింది. ఇప్పుడు ఇతను కూడా అలా పడాలి. ఇతను కూడా ఫస్ట్ మళ్ళా కంప్లైంట్ ఇచ్చింది ఇతనే మిస్సింగ్ కేసుగా. గురుమూర్తే నా భార్య మిస్ అయింది, నాతో గొడవపడి అలిగి వెళ్ళిపోయింది అని అత్తను తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చాడు. అత్త కూడా అల్లుడు మాయలోనే ఫస్ట్లో పడింది. తర్వాత అత్తకి ఎందుకు అనుమానం వచ్చింది అల్లుడి మీద. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే ఏమా ఇంట్లో నుంచి వెళ్ళినట్టు, అంటే అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సీసీ కెమెరా ఫుటేజ్ పడింది కదా, అపార్ట్మెంట్ కదా అది. ఆ అపార్ట్మెంట్ సీసీ కెమెరా ఫుటేజ్ దొరకలేదు. అప్పుడు ఎందుకైనా బెటర్ అని భర్త కోణంలో నుంచి ఎంక్వైరీ చేస్తే పోలీసులు తమదైన కోణాలు ఎంక్వైరీ చేస్తే భర్త ఓరల్గా ఒప్పుకున్నాడు. ఓరల్గా ఒప్పుకుంటూనే మళ్ళీ దబాయింపు, అవును చంపేశాను, ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర, నన్ను కొడుతున్నారు మీరు, నేను కోర్టులో చేర్చుకుంటాను అని చెప్పేసి మళ్ళీ పోలీసులకే రివర్స్ బుకాయింపు చేసే పని చేశాడు. సరే ఏదేమైనా పోలీసులు ఇలా ఆధారాలు పట్టుకునే పనిగా ఉన్నారు. కుక్కర్లో ఉడకబెట్టారు కాబట్టి చర్మం పొర ఆధారంగా డిఎన్ఏ టెస్ట్కి, తర్వాత వెంట్రుకల ఆధారంగా డిఎన్ఏ టెస్ట్కి, పిల్లల డిఎన్ఏ టెస్ట్ ఆధారంగా సరి సమానంగా తూలుతుందా లేదా అనేటువంటిది, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కేసులో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం ట్రై చేస్తున్నారు. అదే క్రమంలో బ్లడ్ మరకలు దాన్ని కూడా టెక్నాలజీ ఫుడ్ చేసినప్పుడు కూడా టెక్నాలజీ ఆధారంగా పట్టుకున్న టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రకరకాల ప్రయత్నాలు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఒకవైపు డిఎన్ఏ టెస్ట్, ఇంకోవైపు ఎఫ్ఎస్ఎల్ నివేదిక, ఇంకోవైపు బ్లడ్ మరకకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్. వీటి ఆధారంగా కేసును నిరూపించుకోవడానికి పోలీసులు తమదైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అనేటువంటిది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని చెప్పాలి. సో ఇప్పుడు ఏదైతే కేరళ కోర్టులో ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారో ఇతనికి కూడా అర్హమైనటువంటి శిక్ష పడాలి. అది 2022 జరిగితే 2024 జనవరి 20, అంటే దాదాపు 2 సంవత్సరాలు తీర్పు వచ్చేసింది. కాబట్టి ఇది కూడా 1.5 year ఇతని శిక్ష పడాల్సిందే, తొందరగా కేసును తేల్చాల్సింది. వీరైతే కోల్కతా కేసు 6 నెలల్లో తేల్చారు, ఇది కూడా 6 నెలల్లో తేల్చాల్సిందే అని చెప్పేసి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాల నుంచి వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా తేల్చాలి. 6 నెలల్లో ఈ కేసును తెలిసి ఇతను శిక్ష పడితే ఇంకో భార్య మీద ఇలా చేయకుండా ఉంటారు. ఎందుకంటే నిన్న కూడా ఒక సంఘటన విన్నాను. ఏంటి, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీద కడుపు మీద కూర్చొని కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చే అంతగా అమ్మాయిని అరెస్ట్ చేశాడు భార్యని, అనుమానంతో, భార్య మీద అనుమానంతో. అది ఇప్పుడు అనుమానం వచ్చింది అనుకో, భార్య క్యారెక్టర్ మంచిది కాదనుకో, విడాకులు తీసుకో, బలవంతంగా కాపురం చేయమని అని చెప్పారు ఎవడన్నా. చట్టం నీకు హక్కు ఇచ్చింది కదా, విడాకులు తీసుకొని విడిగా ఉండే హక్కు నీకు ఇచ్చింది కదా. కానీ చంపే హక్కు ఎవరిచ్చారు నీకు? కొట్టే హక్కు ఎవరిచ్చారు నీకు? ఇతను కూడా పిల్లలు ఇంటి నుంచి రాగానే వాసన అని అన్నారని, అదేవిధంగా పిల్లలు అమ్మేదని అడిగితే ఇతను మాట దాటేసినట్టుగా కూడా తెలుస్తుంది విచారణలో. అసలు ఇటువంటి వ్యక్తులకు ఫస్ట్ నుంచి కూడా పోలీసులు బుకాయించడం ఇది అంతా పక్కా పథకం ప్రకారమే చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే అతని మనసత్వం ఇంత కిరాతకంగా 18 గంటల పాటు బాడీని ముక్కలు చేసి కుక్కల్లో ఉడికిచ్చేసి అంత చేయగలిగాడంటే అతని మనసత్వం ఏ పరిస్థితిలో ఉంది? అతను పోలీసులు ఎందుకు బెదిరియడు? అతని మనసత్వం రాక్షస మనసత్వం కంటే ప్రమాదకరమైన నేను ఇందా చెప్పాను కదా. అలాంటి ప్రమాదకరమైన వాడు ఎందుకు నేరాన్ని బుకాయించకుండా ఉంటాడు? బుకాయిస్తాడు. బుకాయిచ్చే మైండ్ సెట్ ఉన్నాడు కాబట్టి ఇంత దారుణంగా ప్రవర్తించగలిగాడు. పశువు కంటే హీనంగా, పశువు అనే పదం చిన్నది, అంతకంటే హీనంగా ప్రవర్తించాడు అనేటువంటిది క్లియర్గా చెప్పుకోవాల్సింది. సరే ఏదేమైనా 6 నెలల్లో ఈ కేసుని ఒక దశగా తీసుకొచ్చి త్వరితగతిన విచారించి ఈ కేసు కోసం స్పెషల్ కోర్టు పెట్టి ఇతన్ని ఖచ్చితంగా కఠినంగా ఉరితీయమనేది మన డిమాండ్ కాదు, కానీ కఠిన శిక్ష విధించాలి అనేటువంటిది అందరూ కోరుకుంటున్నమాట. నేను కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.